నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు ప్రాణ పెయిన్ క్లినిక్ ఈ పేరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. ఎందుకంటే చాలా మంది అండి కొన్ని సంవత్సరాలుగా ఎన్నో చోట్లకి తిరిగి ఎన్నో పెయిన్స్ అనుభవించి లాస్ట్గా ఆ ప్లేస్కి వెళ్ళాక అమ్మయ్య మాకు ఇక్కడ విముక్తి దొరికిందండి, ఒక సొల్యూషన్ మాకు దొరికిందని స్వయంగా మాతో చెప్పిన వాళ్ళే ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ మళ్ళీ నేను ప్రాణ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనతో పాటు ఉన్నారు డాక్టర్ సాహిత్య గారు, ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ ఆవిడ. అలాగే రాజ్ గారు ఉన్నారు, మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ వారు. ప్రత్యేకించి చెప్పుకోవాలి, ఓపీ అనేది లేని ఒక క్లినిక్ అండి. అందులోనూ సౌత్ ఇండియాలోనే అతిపెద్ద క్లినిక్ అని చెప్పుకోవచ్చు. ఇందులో నాకు అనిపించింది ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది మెడ నొప్పని, నడువు నొప్పని, లేకపోతే తలనొప్పని ఇలా రకరకాల పెయిన్స్ చెప్తున్నారు. వీటికి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా ప్రాణాలో? ఇది అడగాలనిపించింది. నేను చెప్పే కన్నా వాళ్ళు చెప్తేనే కరెక్ట్ గా ఉంటుంది కదా. సో వాళ్ళని ఆహ్వానించేసాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడేద్దాం. హలో అండి, నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో హ్యాపీ కలవటం అయితే. కానీ ఎంతమంది అసలు కొన్ని వేల మందికి ట్రీట్మెంట్ చేశారండి. చాలా మంది అంటే ఇచ్చే రిప్లై ఎలా ఉందంటే, మేము చాలా చోట్లకి తిరిగామండి, అదేదో ముందే వచ్చుంటే బాగుండేది, మాకు మనీ సేవ్ అయ్యేది ప్లస్ టైం కూడా సేవ్ అయ్యేది అనేది చాలా మంది మాట. అయితే ఇందులో భాగంగా నేను అడగాలనుకున్నది, ఫస్ట్ రాజు గారితో మాట్లాడతాను. నాకు తెలిసిన వాళ్ళే, నా ఫ్రెండ్స్ ఈ సర్కిల్లో బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది ఊరూరికే, మెడ నొప్పి ఎక్కువగా అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము, హెడ్ఏక్ వస్తుంది, లేకపోతే చెయ్యిలా లాగేయటం కానీ, సడన్గా నిద్రలో ఉన్నప్పుడు లాగేయటం కానీ, ఏదైనా వర్క్ చేస్తుంటే చెయ్యి పట్టేయటం కానీ, కాలు కానీ, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మేబీ వీటికి ఏమన్నా పర్టికులర్ రీజన్స్ ఉన్నాయా? అసలు ఏం చేయాలి? మందులతో తగ్గిపోతుందా? ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు నన్ను. సో ఏం చెప్తారు, అసలు ఎందుకు వస్తాయి ఇలాంటి నొప్పులు? బేసిక్గా లైఫ్ స్టైల్ మేడం. నేను మీకు షార్ట్గా చెప్పాలంటే పోస్చర్. అసలుకైతే ఫోన్ ఇలా చూడకూడదు. సర్వైకల్ ఏరియా మీద స్ట్రెస్ పడుతుంది. ఎలా చూడాలి? ఇలా ఇట్లా చూడాలండి. అంటే చెవులు, భుజాలు, హిప్స్ స్ట్రైట్ లైన్ లో ఉండాలి కూర్చుంటే. ఓకే ఓకే. ఇంకా ఎలా పడితే అలా కూర్చోడాలు, వాటి వల్ల పోస్చరల్ ప్రాబ్లమ్స్ అయినా అయి ఉంటాయి. లేకపోతే బరువు, ఎక్సర్సైజ్, పోస్చరు, బరువుతోనే మోస్ట్లీ వస్తాయి. అండ్ ఇంకొక గమ్మత్ ఏంటంటే, మాకు ఫోన్ చేసే వాళ్ళు రోజుకి మాకు కనీసం 1400 ఫోన్ కాల్స్ వస్తాయి మేడం. వీళ్ళందరూ కూడా ఏదో ఊరు నుంచే ఫోన్ చేస్తారు. ఓకే. వాళ్ళకి అక్కడ మాకు చిన్న నొప్పికి తోసేసుకుంటూ ఫోన్ చేసేసి మాకు తగ్గించండి ఎవరు చేయరు. ఇక్కడ పెయిన్స్ రెండే రకాలు, ఒకటి ఎక్యూట్, రెండు క్రానిక్. ఎక్యూట్ అంటే నిన్న మొన్న కింద పడడం, గుద్దుకోవడం, తగలడం, యాక్సిడెంట్లు, ఇవన్నీ వెళ్ళి మజిల్ రిలాక్సెంట్లు డాక్టర్లు ఏవో చేసేస్తారు. మాకు 99% ఆఫ్ ద కాల్స్ అన్ని సంవత్సరాల తరబడి 6-10 సంవత్సరాలు నుంచి నొప్పులు ఉంటూనే ఉంటాయి. వాళ్ళకి సిమ్టమ్స్ కూడా ఎలా ఉంటాయంటే, మెడ నుంచి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, మెడ నొప్పి భుజాల్లోకి వెళ్ళడము, భుజాల నుంచి మోచెయ్యి మణికట్టుకు వెళ్ళడము, అప్పుడప్పుడు వేల చివర తిమ్మిలు రావడం. ఇక్కడ కూడా వస్తున్నాయి అని చెప్పి చాలా మంది చెప్పి, అసలు అక్కడ నొప్పులు రావడం ఏంటి అంటే, వాళ్ళు చెప్పినా కూడా మనకు అర్థం కాదు, నొప్పి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ 6-10 సంవత్సరాలు అంటే మీకు 2 ఎలక్షన్లు అయిపోతాయి, 2 బీటెక్ డిగ్రీలు అయిపోతాయి, కానీ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. వీళ్ళు చేసేది కూడా ప్రాబ్లం చాలా సింపుల్, సొల్యూషన్ కూడా ఉంటుంది మేడం. వీళ్ళు ఖచ్చితంగా మాకు చాలా మంది ఎంఆర్ఐలు పంపించేస్తారు. అంటే 2016, 2015, 6 సంవత్సరాలు 7 సంవత్సరాల బ్యాక్ ఎంఆర్ఐలు పంపిస్తారు. వాళ్ళకి అప్పుడే ఇష్యూస్ ఉన్నాయని తెలుసు. ఫస్ట్ థింగ్, అసలు నొప్పి ఏంటో తెలియకపోతే మీరు దాన్ని కాపడం పెట్టచ్చు, జెండు బొమ్మ రాయొచ్చు, మసాజ్ చేయొచ్చు, ఫిజియోథెరపీ చేయొచ్చు. ఈ లోపు రకరకాల టాబ్లెట్లు వెళ్తూ ఉంటారు. వెళ్ళిన చోటల్లో డబ్బులు పాడవుతాయి. ఈ ట్రాఫిక్ లో పడి డాక్టర్ల చుట్టూ అక్కడ కూర్చొని 2-3 గంటలు తర్వాత మళ్ళీ మందులే తీసుకోవాల్సి వస్తుంది. అండ్ ఎవరి ప్రిస్క్రిప్షన్ చూసినా మోస్ట్లీ గాబాపెంటిన్లు, ప్రెగాబలిన్లు, ఫిజియోథెరపీ అడ్వైసులు, అవన్నీ ట్రై చేసి ఈ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్, ఆ డాక్టర్ కాకపోతే ఆ డాక్టర్. ఒకళ్ళేమో మసాజులు రాస్తారు, ఒకళ్ళేమో కర్పూర తైరాలు, ఒకళ్ళు వెన్నుపూసని టకా సౌండ్ వస్తూ తిప్పేస్తూ ఉంటారు. అసలు ఇంక ఇక్కడ సర్కస్ కి అన్లిమిటెడ్ అనమాట. మా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎన్ని ట్రై చేసేసి ఇంకా ఏమి కాకపోతే పొటెన్షియల్ టు సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ చూస్తున్నారు. ఇన్ఫర్మేషన్ తెలియదు వాళ్ళకి. నొప్పి కూడా భరించగలిగినంత ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత హైదరాబాద్ వెళ్ళడం, ప్రాణ పెయిన్ క్లినిక్ వెళ్ళడం, చూసుకోవడం ఎందుకు? దగ్గరలో కట్టించుకోవడం, కర్పూర తైలం రాసుకుంటేనో మసాజ్ దగ్గర మొదలు పెడతారు వీళ్ళు. సింపుల్ ప్రాబ్లం ఏంటంటే, మెడ దగ్గర నుంచి చేతుల వైపు నొప్పులు వస్తున్నా, మెడ దగ్గర నుంచి కళ్ళు తిరగడాలు లాంటివి ఉన్నా, నడుం దగ్గర నుంచి తుంటి వైపు, తొడల నుంచి పిక్కల వైపు, పాదాల వైపు, ఈ రెండే. ఎంఆర్ఐ రిపోర్ట్ లో కూడా C3, C4, C5, C6, C7 డిస్క్ బల్జన్ ఉంటుంది అనమాట. డిస్క్ ప్రొట్రూజన్, డిస్క్ ఎక్స్ట్రూజన్, ఈ పదాలు ఎందుకు చెప్తున్నాను అంటే, ఎంఆర్ఐ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది వీడియో చూసాక ఎలా చదువుకోవాలో. ఆ నడుం దగ్గర L3, L4, L5, S1 లాంటి డిస్కులు బల్జ్ అవుతాయి అనమాట. ఆ ఒకటేసారి ఇంత బయటకు వచ్చేసి వాళ్ళకి కంగారు పడిపోవాలి. అది మెల్లగా మిల్లీమీటర్లు జరుగుతూ ఉంటుంది, తెలిసి తెలియకుండా కొద్దిగా అనమాట. వీళ్ళకి వెన్నుపూస, బ్రెయిన్ నుంచి నరాలన్నీ కూడా స్పైనల్ కెనాల్ నుంచి వెళ్తూ ఉంటాయి అనమాట. ఈ బయటకు వచ్చిన డిస్క్ ఆ స్పైనల్ కెనాల్ కంప్రెస్ చేసి 1 మిల్లీమీటర్ బయటకు వస్తే 1 మిల్లీమీటర్ తగ్గాలి. అసలుకైతే ఇది 15 నుంచి 25 ఉంటుంది నడుం దగ్గర అనమాట. అండ్
ఈ బయటకు వచ్చినప్పుడు 14లు 13లు ఉన్నప్పుడు మసాజ్లు ఫిజియోలు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి బేసిక్ గా. ఓకే. ఇప్పుడు ఇట్లా ఇట్లా అంటే టక్ టక్ అని సౌండ్ వస్తుంది, వేలు విరుచుకుంటారు, మెటికల్ విరుస్తున్నారు. విరుస్తారు. అవునవును. విరిస్తే ఎందుకు హాయ్ వస్తుంది. అట్లాగా మీరు ఇంత నడును అయితే ముందుకు వంచాలి, వెనక్కి విరవాలి, అంతకంటే ఏం చేస్తారు. అలా చేసినప్పుడు నడుని వీళ్ళకి హాయ్ వస్తుంది అనమాట. దాంతో కూడా వీళ్ళు అనుకుంటే తగ్గింది అని చెప్పేసి మాకు ఫోన్ చేస్తారు ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు. వీళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ కూడా ఎలా ఉంటాయంటే 2016లో వచ్చిందండి, ఇప్పుడు తగ్గిపోయింది అంటారు. నేను వాళ్ళకి రిమైండ్ చేస్తాను, తగ్గడం వేరు, కప్పిపుచ్చుకోవడం వేరు. తగ్గితే మళ్ళీ రాకూడదు కదా, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ క్యూర్ కదా. మళ్ళీ కప్పిపుచ్చుకొని ఈ డిస్క్ మాకు కొంచెం బయటకు వచ్చేటప్పుడు మాకు ఎంఆర్ఐలు చూస్తే అన్ని 10 కంటే తక్కువ ఉంటేనే ఇక్కడ దాకా వస్తుంది, 10 mm కంటే తక్కువ ఉంటేనే ఇక్కడ ఫోన్ వస్తుంది. అప్పుడు కూడా వీళ్ళు రావట్లేదు. 6 mm కంటే తక్కువ ఉన్నప్పుడే వస్తున్నారు, అది కూడా 6 mm కింద సర్జరీ అనే మాట వినపడుతుంది వీళ్ళకి. సడన్ గా స్పైన్ గోయించుకుంటే మీకు మార్కెట్ లో స్పేర్ వెన్నుపూసలు దొరకవు కదా మేడం, ఉన్నది ఒకటి, కూర్చున్నా పడుకున్నా నుంచున్నా వెన్నుపూస ఇంపార్టెంట్. అలాంటి చోట వీళ్ళు సింపుల్ గా కొంచెం బాగున్నప్పుడు 11లు 12లు 13లు ఉన్నప్పుడు బ్యాక్ పెయిన్ వచ్చి రేడియేట్ అవుతుంటే, మెడ నుంచి చేతుల వైపు వస్తుంటే ముందుగా ట్రీట్మెంట్ చేయించుకుంటే ట్రీట్మెంట్ కి విలువ ఉంటుంది, వీళ్ళకి టైము ఆరోగ్యం డబ్బులు అన్ని సేవ్ అవుతాయి. ఇవన్నీ పాడు చేసుకొని మరీ చేయించుకోకర్లే కదా. అందుకనే ఓపీ లేకుండా వీళ్ళకి అన్ని చేంజ్ చేసి లాస్ట్ లో ట్రీట్మెంట్ కి మాత్రం ఇక్కడికి రమ్మని చెప్తాం వాళ్ళకి. మేజర్ గా లైఫ్ స్టైలే రీజన్ అయి ఉంటుంది దాదాపు. అండ్ ఒకటి ఎక్కువైపోవడం కూడా నెగ్లిజెన్సీ ఒక రీజన్ కదండి. అయ్యో అలా అయితే బోలెడ్ కేసెస్ అండి. ఇవాళ పొద్దున ఒక కేసు వచ్చింది. లక్కీలీ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు, చాలా అనంతపురం నుంచి వచ్చారనమాట. అయితే వైఫ్ కి నేను 4 నెలల క్రితం ప్రొసీజర్ చేశానంట. అయితే వైఫ్ కి తగ్గిపోయింది. ఆవిడ 10 ఏళ్ల నుంచి సఫర్ అయింది. ఎలా ఉన్నారు మేడం మీరు అంటే, నేను చాలా బాగున్నా. ఎక్సర్సైజ్ చేస్తున్నారా? లేదు. తగ్గిపోయింది అంటే ఎక్సర్సైజ్ కూడా ఆపేయాలి కదా మేడం అన్నారు. సో అలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవిడ వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చింది, బట్ ఎందుకు ఆవిడకి అవేర్నెస్ క్రియేట్ అయింది. వాళ్ళ హస్బెండ్ కి గత 1 నెల రోజులుగా 1-2 నెలలుగానే నొప్పి. దానికి అక్కడ 2-3 హాస్పిటల్స్ ఆల్రెడీ వెళ్ళారు అనంతపురంలో. అక్కడ డాక్టర్లు తగ్గట్లేదు కదా, సర్జరీ అని చెప్పేశారు. సర్జరీ అని భయపడి ఈ పేషెంట్ మాకు కాల్ చేసింది. తర్వాత ఇవాళ పొద్దున్న పేషెంట్ వచ్చాడు. చూస్తే ఎంఆర్ఐలో అంత సర్జరీ అంత పెద్ద విషయం కాదు, కానీ అక్కడ ఏంటి పెయిన్ జనరేటర్, అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అని తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ రకరకాల జనాలు వస్తుంటారు మేడం, 10 ఏళ్ళు 20 ఏళ్ళ పెయిన్లు. సో వాళ్ళు ఆపరేషన్ చేసినా కూడా తగ్గవు. ఎందుకు అంటే ప్రాపర్ డయాగ్నోసిస్, అంటే ఒక ప్రాబ్లం ఎక్కడ ఉంది, ఎక్కడ మొదలైంది, రూట్ కాజ్ అనేది కనుక్కోకపోతే వాడు జీవితాంతం తిరుగుతూనే ఉంటాడు, నొప్పిలోనే ఉంటాడు పేషెంట్ అనేవాడు. మీకు డయాగ్నోసిస్ తప్పుపోతే ఇది అనుకుని దీని బదులు ఇంకోటి ఏదో అనుకున్నాను అనుకుందాం, మీ ట్రీట్మెంట్ మెడికేషన్ ఎక్సర్సైజ్ అన్ని తప్పు డైరెక్షనే పోతాయి. మళ్ళీ 3 నెలల తర్వాత ఓకే డాక్టర్ పనిచేయలేదు, ఇంకొక డాక్టర్, మళ్ళీ వీళ్ళు కూడా ఇంకొక సలహాతో వస్తారు. అట్లాగా పేషెంట్ తిరుగుతూనే ఉంటాడు అనమాట లైఫ్ టైం. అండ్ ఒకవేళ ఇదే పేషెంట్ సర్జరీకి వెళ్ళుంటే వాడు మళ్ళీ అదే నొప్పితో ఒక 6 నెలల తర్వాత ఇక్కడికి వచ్చేవాడు. ఇప్పుడు ఒక చిన్న డౌట్ అండి, ఆల్రెడీ ఇప్పుడు సర్జరీ చేసుకున్నారు, ఎవరు తప్పక చేయాల్సి వచ్చిందో వాళ్ళకి తెలియక చేయించుకున్నారు, ఓకే, కానీ ఆ పెయిన్ తగ్గలేదు, మళ్ళీ సేమ్ ఉంటే మళ్ళీ ఎన్ని రోజుల్లో మనం ఈ ట్రీట్మెంట్ కి రావచ్చు? మనం ఎప్పుడైనా రావచ్చు. ఆ పేషెంట్ సర్జరీ నుంచి బయట అంటే 6 మంత్స్ తర్వాత వాళ్ళు బెడ్ రెస్ట్ చెప్తారు అలా. అది రీహాబిలిటేషన్ అయిన తర్వాత కూడా చాలా మంది వచ్చి మాకు తగ్గలేదండి, చూస్తే అసలు అది ప్రాబ్లమే కాదు. సో ఆ ప్రాబ్లం ఐడెంటిఫికేషన్ లోనే చాలా మటుకు మిస్టేక్ జరుగుతాయండి. సో అది ఊళ్ళలో జరగదు. అదే వీళ్ళు తొందరగా వస్తే అంత ప్రాబ్లం వెళ్ళేంత అంటే అంత స్టేజ్కి వెళ్ళక్కర్లేదు. కరెక్ట్. తొందరగా వచ్చారనుకోండి, ఇమీడియట్ గా ఐడెంటిఫై చేసి దాన్ని ట్రీట్మెంట్ చేసాం అనుకోండి, ఆ పేషెంట్ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పొద్దున్న, 40 నిమిషాల్లో నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఆల్రెడీ వెన్నుపూసలో డిస్కులు బయటకు వచ్చాయి. అదేమి కార్డోర్ కాదు, తంతే లోపలికి వెళ్ళిపోవడానికో, గట్టిగా గుద్దితేనో రుద్దితేనో లోపలికి వెళ్ళిపోవడానికో. ఇంకా వీళ్ళకి ఉండే ఆప్షన్స్ ఏంటనుకుంటున్నారు? అయితే పెయిన్ కిల్లర్లు ఇవాళ ఎవరి రిపోర్ట్స్ చూసినా కూడా డాక్టర్స్ రాసేది ప్రగాబలిన్లు, గాబాపెంటిన్ టాబ్లెట్లు రాస్తుంటారు కామన్ పెయిన్ కిల్లర్ తో. ఒక రోజు వేసుకోండి, 2 రోజులు వేసుకోండి, నెలల తరబడి పెయిన్ కిల్లర్లు వేసుకుంటే దానివల్ల వేరేది ఉంటుంది. రెండోది, మీరు పైన ఎంత రాసినా పూసినా మసాజులు చేసినా డిస్క్ అయితే లోపలికి వెళ్దు. దేనికోసం వెయిట్ చేస్తున్నట్టు ఇంకొంచెం బయటకు వస్తుంటే వాళ్ళు ఈ రోజు దాకా చూస్తున్నారు కానీ ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఆలోచించరు. అసలు మా దగ్గర తిమ్మిర్లు వస్తే ఒక రేంజ్ లో ఎలా తెలుసా మేడం, వంగిపోయి నడవలేకుండా. అండ్ స్పైన్ సర్జరీస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీ, మీరు గుర్తుపెట్టుకోండి. అది హార్ట్ స్ట్రోక్ కాదు, ఐసీయూలో పెట్టడానికి కాదు. వాళ్ళ ఎమర్జెన్సీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు, అది ప్రాబ్లం. ఆ ఎమర్జెన్సీలు ఏంటి? యూరిన్ మోషన్ లో తెలియకుండా వెళ్ళిపోవడం, కూర్చున్న చోటు నుంచి లేవలేకపోవడం, అలాంటి సిచ్యువేషన్ మాకు ఫోన్లు వస్తాయి. అంత దారుణంగా ఉంటుందండి. ఫస్ట్ ఒక 3 నెలల క్రితం ఫోన్ చేస్తారు, ఓపీకి వస్తారు, అన్ని చూసుకుంటారు. అయిపోయిన తర్వాత సడన్ గా ఫోన్ చేస్తారు, మా ఆవిడకి రాత్రి నుంచి లేవట్లేదండి. ఈ 3 నెలల నుంచి నీకు తెలుసు కదా ప్రాబ్లం ఉందా, 3 నెలల క్రితం వీళ్ళు సర్జరీ చెప్తారు.
అలాంటప్పుడైనా రెస్పాండ్ అయ్యి తొందరగా చేయించుకుంటే ఆ సిచ్యువేషన్కి వెళ్ళక్కర్లేదు. అక్కడ దాకా ఓపీ గురించి మాట్లాడారు రాజు గారు, అదే అడగాలనుకున్నాను. ఏంటి అసలు ఓపీ లేని క్లినిక్ ఉండడం ఏంటి? నాకు అది చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. Madam, ఓపీ ఇంపార్టెంట్ కదా అసలు. వెరీ ఇండియాస్ ఫస్ట్ ప్లేస్ ఓపీ లేదు. ఓపీ ఎందుకు లేదు అంటున్నామంటే, మీరు ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, ఒక రిసెప్షన్ లో ఇలా బ్లేజర్ వేసుకుని ఒకరు కూర్చొని ఉంటారు, అయితే గీతే అపాయింట్మెంట్ తీసుకోండి, డాక్టర్ ఉన్నారు, డాక్టర్ లేరు, మీరు వెయిట్ చేయండి, మీ టోకెన్ నెంబర్ ఇంతే తప్పితే, ఇమాజిన్ ఆల్రెడీ నొప్పిలో ఉన్నారు, వాళ్ళకి తెలుసు మెడ నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే ఇటు తిరుగుతున్నాయి. ఇమాజిన్ ఒక డాక్టరే కూర్చొని ఫోన్లో మాట్లాడేశారు అనుకోండి. కరోనా టైంలో అందరూ ఏం చేశారు? ఇంట్లోంచి కదా ట్రీట్మెంట్ తీసుకుంటే. బట్ సడన్ గా మళ్ళీ అదే ప్రాసెస్. ఇప్పుడు మీరు స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటున్నారు, ఇక్కడ కూర్చుంటే ఏ బిర్యానీ ఎంత టైంలో ఇంటికి వస్తుంది, ఎంత ఖర్చులు, 50 రూపాయల దగ్గర నుంచి 500లో మీ స్తోమత తగ్గట్టు కొనుక్కోండి. మీకు ఉబర్ ఓలాలో ఇక్కడ కూర్చుంటే శంషాబాద్కి వెళ్తే ఎంత టైం పడుతుంది, ఎంత రేట్ అవుతుంది, ఇక్కడ కూర్చోండి, మీకు తెలిసిపోతుంది. డ్రైవర్ 2 నిమిషాలు వచ్చి మీకు అన్ని తెలుస్తాయి. హాస్పిటల్సే వెళ్ళిన ప్రతి చోట దక్షిణ ఇచ్చినట్టు రిసెప్షన్, తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గర కూర్చుంటారు. ఏం చెప్తారు? బాబు నాకు నడుము నొప్పి, కాళ్ళ వైపు వెళ్తుంది, మెడ నొప్పి, చేతుల వైపు వెళ్తుంది, ఒక చెయ్యి 2 చేతులు గుంజుతున్నాయి, లాగుతున్నాయి, తిమ్మిర్లు వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఎంఆర్ఐలు తీయాలి, ఎక్స్రేలు తీయాలి. తీసాక ఏం చేస్తారు? మందులు ఇస్తున్నారు. తీయకపోతే ఏం చేస్తారు? మందులే కదా ఇవ్వాల్సింది. సో మరి ఇవన్నీ ఎందుకు ఇంత టైం వేస్ట్, తిరగడాలు? మేమేం చేస్తామంటే, ఇంట్లో కూర్చోండి, కాలు మీద కాలు కూర్చొని డెసిషన్ తీసుకోండి. రిపోర్ట్ ఉందా లేదా? రిపోర్ట్ ఉంటే నాకు పంపించండి. అవసరమైతే ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే ఉద్దేశం ఉంటేనే రిపోర్ట్ కొత్తది తీసుకోమంటాం. లేకపోతే పాత రిపోర్ట్ బట్టి అప్పుడు ఎట్లా పంపించాలంటే పాత రిపోర్ట్? ఎందుకంటే ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, ఒక తెలియని వాళ్ళ కోసం చెప్పండి. మేడం, మా నెంబర్స్ ప్రాణ పెయిన్ క్లినిక్ అని కొడితే నెంబర్స్ వస్తాయి. వాట్సాప్ లో ఈ రిపోర్ట్ పెడితే మా ఫిజియోథెరపిస్ట్ గానీ, డైటీషియన్ గానీ, డాక్టర్ గానీ ఫోన్ చేసి వెంటనే రెస్పాండ్ అవుతారా? మోస్ట్లీ వెంటనే చేస్తారు మేడం. ఎందుకంటే మాకు హై కాల్ వాల్యూమ్ వస్తుంది. లిటరల్ గా మాకు అబ్రాడ్ నుంచి మొదలు పెడితే పేషెంట్స్ వస్తారు, లేకపోతే రోజు కనీసం 1300-1200 మంది ఫోన్స్ చేస్తారు మేడం. ఫోన్స్ ద్వారానే. అండ్ నేను నైట్ కూర్చుని మొత్తం అన్ని చూస్తాను. ఓకే, నాకు పంపిస్తారు వీళ్ళందరూ, ఇవన్నీ నేను ఫిల్టర్ చేస్తాను ఇక్కడ. ఓకే ఓకే. సో ఎవరి లెవెల్ ఎంత ఉంది, ఎంత పర్సెంట్ ఉంది, అదంతా మనం చేయగలుగుతామా లేదా? చేస్తే ఇప్పుడేముంది, రిపోర్ట్ తిరిగి ఫోన్ చేసి మీ డిస్క్ ఇంత మిల్లీమీటర్ ఉంది, ఈ లెవెల్స్ లో డిస్క్స్ బల్జ్ అయ్యాయి, సో మీకు తిమ్మిర్లు ఇలా వస్తాయి, సిమ్టమ్స్ ఉన్నాయా, ఇక్కడికి వస్తే ఇది చేస్తారు, ఇంత అవుతుంది, ప్రతిదీ చెప్పినప్పుడు నచ్చిన వాళ్ళు విలువ ఉందనుకుంటే ఇంత దూరం వస్తారు, లేదనుకుంటే తక్కువ ఉందనో అంత అవసరం లేదనుకున్న వాళ్ళు రారు కదండి. కానీ తిట్టుకోరు. అంటే ఇక్కడ దాకా వెళ్ళి డబ్బులు లేదు, అందుకని వాళ్ళు టైం సేవ్ చేస్తున్నారు. ఒక రకంగా టైం, మనీ, హెల్త్, మార్కెట్ లో ఇవేవి మళ్ళీ తిరిగి రావు కదండి. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు రాజు అదే చెప్తారు, కన్వీనియన్స్. అండ్ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, మేము బస్ లాంచ్ చేసాం. ఓకే, ఫ్యూచర్ అంటే ఇంకో కొంచెం టైం పడుతుంది. మొబైల్ పెయిన్ క్లినిక్. ఇంకా రేపు డాక్టర్, ఇప్పుడు ఈ కాలంలో ఎట్లా అయిపోయింది, గూగుల్కి వెళ్ళి డాక్టర్ నియర్ మీ అని కొడతారు, దగ్గర ఎక్కడ డాక్టర్ కి. ఈసారి నుంచి డాక్టర్ నియర్ మీ కాదు, మీ ఇంటి ఎదురుగా ఉంటుంది. ఎప్పటి నుంచి ఆ సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి? ఇంకొక 2-3 వీక్స్ అనుకుంటున్నాం మేడం మేము. సో దట్ అసలు జనాలు ఫోన్ లోనే అయిపోయాక ట్రీట్మెంట్ కూడా హాస్పిటల్ కి రావడం, ట్రాఫిక్ లో 3 గంటలు, పిల్లలు ఎక్కడ ఉంటే వీళ్ళకి జీపీఎస్ వాడాలి రాదు, పేమెంట్ ఇష్యూస్, ఇవన్నీ కంటే డాక్టర్ ఇంటికి ట్రీట్మెంట్ ఇచ్చేస్తే వాళ్ళు కిందకు వస్తారు. ఆ బస్ బాడీ బిల్డింగ్ కూడా ఎలా ఉందంటే, కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి, మీకు అబ్జర్వేషన్ రూమ్స్ ఉన్నాయి, ప్రొసీజర్ రూమ్స్ ఉన్నాయి. సో పేషెంట్ పొద్దున ఏడైనా వచ్చేస్తాడు, ఇంకా హాస్పిటల్ లీవ్ తీసుకోక్కర్లేదు. మీకు అనుకోకుండా ఊరు వెళ్ళారు, అక్కడ నొప్పి వచ్చిందా, వ్యాన్ అక్కడికి వస్తుంది ఇంటి దగ్గరికి, డోర్ ఎదురుగా. మీకు బీచ్ వ్యూస్ కావాలంటే బస్సు బీచ్ ఒడ్డున కూడా చేసుకోవచ్చు కదా. వీఆర్ బ్రింగింగ్ కన్వీనియన్స్ టు కస్టమర్స్. మెయిన్లీ పెద్దవాళ్ళు ఉంటారు ఇక్కడ, సో అంత నడుము నొప్పితో అంత కార్ లో ట్రావెల్ చేసి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. అంత పెయిన్ లో వాళ్ళు వెయిట్ చేయక్కర్లేదు కదండి, ఇంటి నుంచి కింద దిగితే బస్ అక్కడ ఉంటుంది. సో ఎవరైతే ఎంత బాధపడతారో వాళ్ళ కోసం అంటూ ప్రాణ ముందుకు వస్తుంది. జస్ట్ 45 minutes ట్రీట్మెంట్, ఇయర్స్ ఆఫ్ పెయిన్, 45 minutes సొల్యూషన్ ట్రీట్మెంట్ అంతే. ఎక్కడికైతే వెళ్తారండి హైదరాబాద్ సరౌండింగ్? ఎక్కడ ఇనిషియల్ గా హైదరాబాద్ తో స్టార్ట్ చేస్తున్నాం మ్యామ్. ఈవెన్చువల్ గా వైజాగ్ ఆ టెర్మినల్ అంతా ఒకటి, తర్వాత విజయవాడ టెర్మినల్ ఒకటి. సో దానికి ఇట్స్ అ ఫ్యూచరిస్టిక్ ప్లాన్. అండ్ మా విజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హార్ట్ స్ట్రోక్ ఉంది అనుకోండి మేడం, సడన్ గా అంబులెన్స్ కి ఫోన్ చేస్తే ట్రాఫిక్ లో రావడం గంట పోవడం. ఇమాజిన్ ఒక రోజు 16 wheels పెద్ద కంటైనర్లలోనే ప్రొసీజర్స్ జరుగుతున్నాయి అనుకోండి, 2 kilometers పార్క్ ఎక్కడైనా. ఫ్యూచర్ ఆఫ్ మెడికల్ ఇండస్ట్రీ వద్దాం అనుకుంటున్నాం. కరెక్ట్. కమింగ్ సూన్, అతి త్వరలో ఒక శుభవార్త ఇది. ఎవరైతే రాలేకపోతున్నారో, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, ప్లస్ పెద్దవాళ్ళు కాకపోయినా కూడా టైం వేస్ట్ అవ్వకుండా, మీ టైం మనీ చాలా వాల్యుబుల్ కాబట్టి దానికి గౌరవిస్తూ ప్రాణ ఒక కొత్త వినూత్నమైన ఆలోచనతో మన ముందుకు వస్తుంది. ఇట్స్ వెయిట్ చేద్దాం దానికోసం. సో ఫస్ట్ ఈ టాపిక్ గురించే మళ్ళీ వస్తే కనుక, ఎలాంటి ట్రీట్మెంట్ ప్రస్తుతం ప్రాణాలు అందుబాటులో ఉంది? ఎవరైతే ఈ స్పైన్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు, ఎలా ట్రీట్ చేస్తారు మేడం అసలు?
ఇప్పుడు ఈ ఫస్ట్ సర్వైకల్ పేషెంట్స్ ని తీసుకుంటే ఓకే సో ముందుగా ఈ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఈ మెడ నొప్పి మెడ నుంచి మొదలయ్యి ఇలా చేతంతా లాగేసి ఓకే వేళ్లలో తిమ్మిర్లు పాకడం కానీ లేకపోతే ఒక పక్కన పడుకుంటూ ఉంటే ఏదైనా పట్టు లేకపోవడం కానీ పోవడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ మీకు మోర్ దెన్ 6 months వ్యవధిలో సఫర్ అవుతూ ఉంటే ఓకే ఇక్కడ మీకు ఎక్కడో నరం ఇరుక్కుంటుంది అని స్పైన్ మోడల్ చూస్తే ఇలాగా డిస్క్ వచ్చి ఇట్లా బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతోందని దాని అర్థం. ఓకే ఓకే సో ఇది ఒకవేళ చూస్తే నార్మల్ గా ఈ స్పైనల్ కెనాల్ ఉంది కదా, ఈ కెనాల్ డయామీటర్ సర్వైకల్ లో అయితే 12 to 14 millimeters ఉంటుందండి. అది ఈ డిస్క్ బల్జ్ అవ్వడం వల్ల ఈ కెనాల్ డయామీటర్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ వెళ్తుంది. సో ఈ నరం మీద కంప్లీట్లీ కూర్చుండిపోతుంది. ఎప్పుడైతే ఇది కూర్చుంటుందో ఈ రెండింటి మధ్యలో వాపు అనేది వస్తుంది. ఓకే, ఈ వాపు వల్లనే ఈ సిమ్టమ్స్ అన్ని. కళ్ళు ఎందుకు తిరుగుతాయి? చాలా మందిలో కళ్ళు తిరగడం ఇవన్నీ ప్రెషర్ సిమ్టమ్స్ మేడం. ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఒత్తిడి కలుగుతుందో ఇక్కడ ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, అది సర్క్యులేట్ అవ్వదు అనమాట బ్రెయిన్ కి. సో దాని బ్లాక్ అంటే బ్లాకేజ్ కన్నా అక్కడ రెస్ట్రిక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒక మోరీ ఉంది, అది బ్లాక్ అయిపోయింది. సో దాన్ని మనం ఎట్లా క్లియర్ చేస్తాము? సో మెయిన్లీ ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఒక ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్. ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏం చేస్తామంటే ఎక్కడైతే ఈ వాపు ఉందో అది నేను సియామ్ మెషిన్ అంటే కంటిన్యూస్ ఎక్స్రే, పేషెంట్ ఇలా పడుకుని ఉంటాడు, కంటిన్యూస్ ఎక్స్రేస్ ఇక్కడ నాకు వస్తూ ఉంటాయి. సో ఈ స్పేస్ ఎక్కడైతే నరం ఇరుక్కుందో ఆ స్పేస్ నాకు ఓపెన్ అప్ అవుతుంది. వెళ్ళి అదే ఏరియాలోకి వెళ్ళి నా నీడిల్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న వాపుని నేను లోకల్ ఎనెస్థెటిక్ ద్వారా ఫ్లష్ చేస్తాను. ఇందా చెప్పాను కదా, మోరీ ఇరుక్కున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తాం, పుల్లతో క్లియర్ చేసి ఆ తర్వాత నీళ్లు కొట్టేస్తాం, అప్పుడు అది క్లియర్ అయిపోతుంది. సో దీనివల్ల దీని మీద ప్రెషర్ తగ్గుతుంది, ఈ చేతి మీద ఉన్న ప్రెషర్ తగ్గుతుంది, అండ్ ఈ తలకి వెళ్ళే ఈ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. సో దీనివల్ల పేషెంట్స్ కి హెడ్ ఏక్స్ తగ్గుతాయి, వామిటింగ్స్, చాలా మంది వామిటింగ్స్ కూడా అవుతాయి, వామిటింగ్స్ అవుతాయి, కళ్ళు తిరగడం అవన్నీ తగ్గుతాయి అన్నమాట. సో ఇది జస్ట్ కేవలం 45 minutes ఆఫ్ ప్రొసీజర్. పేషెంట్ వస్తాడు, కాన్షియస్ లో ఉంటారండి అప్పుడు. పేషెంట్ కాన్షియస్ లో ఉంటాడు, వాడికి నచ్చిన పాటలు పెట్టమంటారు, మేము పాటలు పెడతాం, ఒక 10 నిమిషాలు కబుర్లు చెప్తూ ఉంటాము. పేషెంట్ మాట్లాడుతూ ఉన్నప్పుడే మేము లోకల్ అనెస్థీషియా ఇక్కడ అనెస్థీషియా ఇచ్చి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో నీడిల్ అక్కడికి డైరెక్ట్ చేసుకుంటాం అన్నమాట. ఆ సియామ్ షూట్స్ తీసుకుంటే అండ్ వెంటనే ఆన్ టేబుల్ చాలా మంది పేషెంట్లకి ఆన్ టేబుల్ 50% కన్నా ఎక్కువ పెయిన్ రిలీఫ్ ఉంటుంది. అండ్ వాళ్ళు ఈవెన్చువల్ గా ఈ సర్వైకల్ ప్రొసెస్ అనేది అందరూ చేయరండి. ఎందుకు? దీనికి హై రిస్క్. ఇక్కడ ఈ చుట్టుపక్కల అన్ని ఇంపార్టెంట్ ఆర్టరీస్ రక్తనాళాలు బ్రెయిన్ కి వెళ్ళేవి ఉంటాయి. సో చాలా కేర్ఫుల్ గా చేయాలి. అండ్ పేషెంట్ అనేవాడికి స్పైన్ కి ఎటువంటి ప్రాబ్లమ్ ఉండదు. ఇలా వస్తారు, చేయించుకుంటారు, వెళ్ళిపోతారు. ఒక 15 నిమిషాలు అబ్జర్వేషన్ లో పెడతాం, ఆ తర్వాత అదే రోజు వెళ్ళారు, ఆ రోజే వెళ్ళిపోతారు. ఎస్పెషల్లీ దీని వల్ల నేను రీసెంట్ గానే మొన్న ఒక పేషెంట్ చేశాను, 70 ఏళ్ళ ఆయన గత 15 ఏళ్లగా సఫర్ అవుతున్నాడు. అండ్ ఏ డాక్టర్ అక్కడ కళ్ళు చీకట్లు కంపిపోయి ఎందుకో తెలియదు. సో నేను ఈ ప్రొసీజర్ చేసి చెప్పా కదా, ప్రెషర్ సిమ్టమ్స్ వల్ల ఆయన కళ్ళు మసకలు కమ్మాయి. అది నేను క్లియర్ చేసిన వెంటనే పేషెంట్ నాకు కళ్ళు చూపు కనిపించడం మొదలెట్టిందమ్మా. ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయింది. ఆ ప్రాబ్లం కూడా క్లియర్. లెట్స్ టాక్ అబౌట్ పోస్ట్ కేర్, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇదిగానంటే చాలా మంది అండి, మేబీ మీకు కూడా తెలిసే ఉండొచ్చు, ట్రీట్మెంట్ తీసుకుంటారు, బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే నుంచే మళ్ళీ నార్మల్ లైఫ్. ఎంత బాధపడ్డారు, పెయిన్ ఏముంది, దేనివల్ల అనేది ఇంకా గుర్తుండదు. ఆ ఆనందం ఉంటుంది, నార్మల్ లైఫ్ అలవాటు పడిపోతారు. మళ్ళీ తర్వాత ఒక వారానికో మళ్ళీ ఏంటి అని మళ్ళీ రివర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతారు, మీ దగ్గర రావడం, కాల్స్ రావడం, ఇలా ఏమైనా జరుగుతాయా? ఇక్కడ మేము వి బిల్డ్ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఒకళ్ళు వైజాగ్లు, విజయనగరాలు, సింగపూర్ నుంచి ఫ్లై అవుతున్నారంటే వాళ్ళకి అక్కడ డాక్టర్లు లేక ఇక్కడికి రారు. హైదరాబాద్ దిగాక కూడా 100 ఆప్షన్స్ మధ్యలో అవన్నీ కళ్ళు మూసుకొని ఇక్కడ దాకా వస్తారంటే నమ్మకంతో వస్తారు. ఇక్కడ వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి మేడం, తగ్గుతుంది తగ్గదు, 2 ఆప్షన్స్ ఉంటాయి. తగ్గింది అనుకోండి జీవితంలో పరిష్కారం వస్తుంది, కట్టిన దానికి విలువ ఉంటుంది, వాళ్ళకి పెట్టుకున్న డబ్బులకి తీసుకున్న శ్రమకి. తగ్గలేదు అనుకోండి ఇది మళ్ళీ ప్రపంచంలో వాళ్ళకి డాక్టర్ చేయాలి, వాళ్ళంతా వాళ్ళు చేసుకునేది అయితే కాదు. ఇక్కడ మేము Day 1 ఓపీకే రావద్దన్నప్పుడు రివ్యూ ఫీజ్ పట్టండి, 15 రోజులే వ్యాలిడ్, మళ్ళీ మళ్ళీ అలా పిచ్చిగా చేయరు మేడం. ఇక్కడ మార్కెట్ లో ఏదైతే మీకు కావాలి మాకు కావాలనుకుంటామో కాన్షియస్ గా మేము తిరిగిస్తాం. అందుకే ఓపీ వద్దు అనుకున్నాం Day 1. హాస్పిటల్ కి రెవెన్యూస్ ఎట్లా వస్తాయి? పేషెంట్స్ వస్తాయి, కన్సల్టేషన్స్ వస్తాయి. ఇంకా వెళ్ళినప్పుడు తాంబూలలాగా మందులు ఇచ్చిన, స్కాన్లు, బ్లడ్ టెస్ట్లు, అది రెవెన్యూ సోర్స్. అది సర్జరీలు ఎలాగా ఉన్నాయి. ఈ 3 వద్దు అనుకుంటే మాకు హాస్పిటల్ ఎలా సర్వ్ అవుతుంది అనుకుంటున్నాం? వీళ్ళకి తగ్గితేనే ఆ ఊరు వెళ్ళి ఇంకో 10 మందికి చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అడగరా ఇంట్లో వాళ్ళు, అంత దూరం ఎందుకు వెళ్తున్నావు, ఇంక ఇక్కడ డాక్టర్ లేరా అని చెప్పేసి. సో వాళ్ళు మళ్ళీ వెళ్ళాక కూడా అడుగుతారు కదా ఎట్లా ఉందని. వాళ్ళకి విలువ ఉంటేనే ఇంత దూరం వస్తారు, ఆ విలువను మేము చూపిస్తాం. అట్లాగా పోస్ట్ కేర్ వాళ్ళు వెళ్ళాక
తగ్గకపోతే మెడిసిన్ అడ్జస్ట్ చేయాలా, ఎక్సర్సైజ్ వాళ్ళు తప్పు చేస్తున్నారా, వాళ్ళు వీడియోస్ పంపిస్తే కరెక్ట్ చేస్తాము, మా ఫిజియోథెరపిస్ట్ ఫోన్ చేసి వీడియో చూపిస్తారు. అండ్ నెక్స్ట్ డాక్టర్స్తో మాట్లాడించాలంటే వీళ్ళు రోజు కాల్స్ మాట్లాడాక మాత్రమే వెళ్తారు. వీ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. రాత్రి 11 o'clockకి పెయిన్ వస్తుంది, మళ్ళీ ఎక్కడ పరిగెడతారు? కానీ అలా సారీ ఉంటుందా అలా మళ్ళీ పెయిన్ రావటం కానీ అలా అసలు బేసికలీ నేను ఎప్పుడైతే పేషెంట్ వస్తారో వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పోస్ట్ సర్జికల్ కేర్ ఏమేమి తీసుకోవాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం డైట్ తినాలి, డైటీషియన్స్, ఫిజియోథెరపిస్ట్లు అందరూ టుగెదర్ మేము టీమ్ లాగా వర్క్ చేస్తాం కాబట్టి మోస్ట్లీ మాకు ఈ కాన్సిక్వెన్స్ ఈ సిచ్యువేషన్స్ రావు. అండ్ వచ్చినా కూడా మేము ఉన్నాము. కాల్స్ ఎప్పుడు దీనికోసం స్పెసిఫిక్ గా కాల్స్ మాట్లాడడానికి కోసం మాకు 2 స్టాఫ్ ఉంటారు. పోస్ట్ కేర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నారంటే మేడం, మీ నాన్నమ్మ గారికి మా తాతయ్య గారికి అసలు నిన్ను నడుము నొప్పులు, ఇంత డిస్కులు, లేకపోతే ఉండే తాజ్మహల్, గోల్కొండ ఫోటోలు కట్టుంటారు. వీళ్ళకి సగము ప్రివెన్షన్ అంటే వీళ్ళకి ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ తోనే ప్రాబ్లం. పట్టుంది అనుకోండి మేడం, అసలుకైతే మనిషి అనేడు ముందుకు పడిపోవాలి. మీ స్పైన్ అనేది రాత్రి పవర్లు స్ట్రైట్ గా నుంచి మరి డెఫినెట్ డిస్బల్జన్ కాకుండా ఎలా ఉంటుంది? ప్లస్ ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్ అంటే ఒక రోజంతా పడవ నడుపుతారు అనుకోండి మేడం, మీరు నడపండి చేతులు పడిపోతాయి ఒక రోజుకి. వాడు ఆ కండరాలు అలా తయారు చేసుకుంటాడు. రొనాల్డో ఫుట్బాల్ ఆడతాడు అనుకోండి, వాడు కండరాలు ఎంత బలంగా ఉంటాయి, గ్రౌండ్ అంత రోజు పరిగెడుతూ ఉంటాడు. సో వీళ్ళకి ఎక్కడ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్సర్సైజ్ అవి అలవాట్లు ఉండవు. రెండోది ఏంటంటే ఎక్సర్సైజ్ న్యూట్రిషన్ లో వాల్యూ గానీ ప్రివెన్షన్ లో మార్కెట్ గానీ లేదు. ఎవరు నాకు ₹1,00,000 ఇచ్చి డైట్ ప్లాన్ ఎలా తీసుకోవాలి బాబు అని ఎవరు అడగరు. ఎవరి కాళ్ళు కీటో డైట్లు, అన్నాలు మానేడాలు, తగ్గించి తిండాలు, 2 రోటీలు లాంటివి ఉంటాయి. ఒళ్ళు పాడైపోతే డయాబెటాలజిస్ట్, రేడియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, పల్మనాలజిస్ట్, ఇంకో 100 మంది ఉంటారు ఏ బాడీ పార్ట్ ని ఫిక్స్ చేయడానికైనా. అండ్ మీకు మార్కెట్ లో స్పేర్ స్పైన్ ఉండదు. కూర్చున్నా, పడుకున్నా, నుంచున్నా వెన్నుపూస ఇంపార్టెంట్ కదా మేడం. అలాంటి చోట వీళ్ళకి ఎక్సర్సైజ్, బరువు తగ్గించడానికి డైటీషియన్స్ ఉంటారు. అది కూడా ఏదో మొక్కుబడి డైట్లు ఇవ్వరు. అవి తినండి ఇవి తినండి అని ఫ్రీడమ్ ని రిస్ట్రిక్ట్ చేసేసి పనికిరాని డైట్లు ఇచ్చేవి కాదు. మనిషి అనేవాడు అలవాటు కొద్ది తింటాడు. రైట్, పాలు కాఫీ అలవాట్లు ఉన్నాయా, పాలు పెరుగులు తింటారా, అన్నాలు సౌత్ ఇండియన్స్ అన్నాలు సాంబార్లు తింటారు, అవన్నీ ఇచ్చే వీళ్ళకి నచ్చి చేస్తేనే చేయగలుగుతారు. అట్లా చేయించడానికి డైటీషియన్ ఉంటాడు. అండ్ రీహాబిలిటేషన్ మేము ఎక్సర్సైజ్ చెప్తాం. ఎప్పుడు నొప్పి తగ్గించడానికి అందరూ ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ఫిజియోథెరపీ అంటారు, ఆసనాలు వేస్తుంటారు నడుము నొప్పికి అని చెప్పేసి. ఫస్ట్ నొప్పి తగ్గాక ఎక్సర్సైజ్ చేయాలి. కానీ ఆల్రెడీ నొప్పి ఉంది కాబట్టి నొప్పి మీద కూర్చొని ఇంకా రప్చర్ చేస్తే మరి అది సెన్స్లెస్ ప్రాక్టీస్. బట్ ఇండియాలో ఇట్స్ వెరీ కామన్ ప్రాక్టీస్. ఓకేనా మ్యామ్? సో అందుకని నేను కమెంట్ చేయట్లేదు. వీ బ్రింగ్ ఇన్ బెస్ట్ ప్రాక్టీసెస్. మా థాట్ ప్రాసెస్ ప్రకారం ఫస్ట్ వీళ్ళకి పెయిన్ తగ్గించి, బరువు తగ్గించి, ఎక్సర్సైజెస్ నేర్పించి, లైఫ్ టైం స్ట్రాంగ్గా ఉంటే ఈ డిస్క్ అనేది ఇంకొక మిల్లీమీటర్ రాకుండా బయటికి చేతులు జాగ్రత్త వాళ్ళ చేతిలో ఉంటుంది. సో ఏ డైటీషియన్ అయినా వంట ఉండడు, డైట్ ప్లాన్ ఇస్తాడు. ఏ ట్రైనర్ అయినా డంబెల్స్ మోయడు, మీరు మోస్తారు. గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది, వర్క్ ఎథిక్ మీరు పెట్టాల్సి వస్తుంది మేడం. అట్లాగా వి షేర్ యువర్ డ్రీమ్ అండ్ అంబిషన్ టు లుక్ ఫిట్. మీరు కూడా నేను ఇలా ఫిట్ గా ఉండాలి, పిల్లలతో ఆడుకోవాలి, ఊర్లు వెళ్ళాలి, యాత్రలు చేయాలంటే ఏదైనా నడుము నొప్పి ఉంటే హాఫ్ ద లైఫ్ పోతుంది. రైట్, మెయిన్లీ ఇది ఎందుకు ఇది ఎంఫసైజ్ చేస్తారు అంటే చాలా మంది, ప్రతి ఒక్కళ్ళు, ఇన్ఫాక్ట్ చాలా మంది ఏంటి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఓపీలో అడిగేది ఇది పర్మనెంట్ సొల్యూషనా, ఎగ్జాక్ట్లీ దానికి ఇది ఆన్సర్. అర్థమైందంటే పర్మనెంట్ సొల్యూషన్ ఎప్పుడవుతుంది? మీరు కాన్షియస్ గా నేను చేసిన ఎఫర్ట్ కి మీరు కాన్స్టెంట్ గా అది వర్కౌట్ చేసుకుని ఈ స్పైన్ చుట్టూరా ఉన్న కండరాలకి గట్టిపరిచి ఈ పొట్ట తగ్గింది అనుకోండి, సో మిగతా డిస్కులన్నీ బయటికి రావు కదా, దెన్ ఇట్ బికమ్స్ అ పర్మనెంట్ లైఫ్ లాంగ్ సొల్యూషన్. అది మీరు స్నానం చేస్తున్న డైలీ ఎవరో ఒకళ్ళు వచ్చి అడగరు కదా నేను స్నానం చేయాలా ఇవాళ, చాలా నేను చేసింది. సో మేక్ ఇట్ అ హ్యాబిట్ చేసుకుంటే ఇది మీకు లైఫ్ టైం సొల్యూషన్ అయిపోతుంది. కరెక్ట్. సో ఇంతకన్నా దీనికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఇంకోటి రాదు, ఉండదు. అంటే మేము పేషెంట్ మీద తోసేయం మేడం. వాళ్ళు ఏం చేసినా చెప్పిన వాళ్ళు నిజం కూడా చెప్పారు మేడం. చాలా రకరకాల జనాలు వస్తారు మా దగ్గరికి. ఎక్కడ ఎవరు తప్పు చేసినా ట్రీట్మెంట్ పని చేయలేదు ఒక బ్యాడ్ నేమ్ అయితే తెచ్చుకుంటాం. సో అందుకని ఎక్కడ తప్పు జరగకుండా ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్, న్యూట్రిషన్, ట్రీట్మెంట్ అన్ని ఒక రూఫ్ కింద ఉంటాయి కాబట్టి 45 నిమిషాలు కాదనుకుంటే లైఫ్ ఫ్యూచర్ గా వైబ్రెంట్ గా ఉంటుంది మ్యామ్. రైట్. సో ఇంతకన్నా థ్యాంక్ యూ సో మచ్. ఇది చాలా మంది నన్ను అడిగిందే, అంటే కామెంట్స్ రూపంలో కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఇది అసలు ఉంటుందా ట్రీట్మెంట్ ఎలా ఏంటి అనేది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ తో చెప్పారు ఎలా ఉంటుంది, చేయించుకోకపోతే ఎలా, చేయించుకుంటే ఎలా అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ రాజ్. థ్యాంక్ యూ. రైట్. సో విన్నారు కదా, అతిపెద్ద పెయిన్ క్లినిక్ అండి, సౌత్ ఇండియాలోనే చూడొచ్చు. ప్రత్యేకించి ఇక్కడ ఓపీ ఉండదని చెప్పాను. మేబీ వీడియో అంతా చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది వారి మాటల్లోనే. ప్రత్యేకించి కొన్ని సంవత్సరాలుగా పెయిన్ తో బాధపడుతున్నాము, చాలా చోట్లకి వెళ్ళాము, మాకు రిజల్టే లేదు, ఎక్కడ ట్రీట్మెంట్ చేసుకుని అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అండ్ బెస్ట్ ట్రీట్మెంట్ అందేది ప్రాణ పెయిన్ క్లినిక్ అండి. మీకు క్లియర్గా అడ్రస్ నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, అలాగే ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీరు కాల్లోనే మీ ప్రాబ్లం ఏంటో ఫస్ట్ చెప్పేయండి. ట్రీట్మెంట్ ఉంటుందా లేదా, ఒకవేళ ఉంటే ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడు రావాలి ఏంటి అనేది డీటెయిల్స్ చెప్తారు. మీ టైమ్, మనీ అన్నీ సేవ్ అవుతాయి. ఇప్పటివరకు పడిన బాధకి విముక్తి లభిస్తుంది ప్రాణ పెయిన్ క్లినిక్తో. మరి ఇంకా లేట్ ఎందుకు,
స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.